అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ మైదానంలో అల్లూరి జిల్లాకు చెందిన వేలాది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేయనున్నారు. సుమారు 25,000 మంది సూర్య నమస్కారాలు చేసి గిన్నెస్ రికార్డు సృష్టించనున్నారు. విద్యార్థుల ప్రదర్శనను ప్రధాని మోదీ తిలకించనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఆదిత్య పవన్ అందజేస్తారు. ప్రపంచ యోగా దినోత్సవం యోగాంధ్ర కార్యక్రమంలో 25,000 మంది పైగా గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు యోగాసనాలు వేసే కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది. అందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాం. ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో 5 జర్మన్ టెంట్లను ఏర్పాటు చేశారు. ఈ 5 జర్మన్ టెంట్లలో కూడా 25,000 మందికి పైగానే గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధానమైనటువంటి యోగా డే వేదిక దగ్గర కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ ఈ కార్యక్రమం దగ్గరికి వచ్చి ఇక్కడ కూడా 15 నిమిషాల పైగానే గిరిజన విద్యార్థులతో ముచ్చటిస్తారు. అందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనతోటి పతంజలి యోగా గురువు పతంజలి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎలాంటి ఏర్పాట్లు చేశారు, మొత్తం ఎంతమంది విద్యార్థులు ఇక్కడ సూర్య నమస్కారాలు కావచ్చు యోగాసనాలు చేస్తారు, ఈ కార్యక్రమం ఏ రకంగా నిర్వహిస్తున్నారు? ముందుగా ముఖ్యంగా యోగాంధ్రప్రదేశ్ని ఈ రకంగా చక్కగా యోగమయం చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా యోగ గురువుల తరపున యోగ శిక్షకుల తరపున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మన గిరిజన విద్యార్థులు 26,000 మంది 27,000 మందికి దాదాపు మేము ట్రైనింగ్ ఇచ్చున్నాం. ఏ రకంగా నిర్వహిస్తున్నారు, అలాగే ఎంతమంది విద్యార్థులు వచ్చారు, ఇక్కడ ఎలా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు? ప్రధాని మోదీ కూడా ఇందులో పాల్గొంటున్నారు. అయితే ముఖ్యంగా 26,000-27,000 మందిని టార్గెట్ చేశాము. ఇక్కడ మార్జిన్ మాత్రం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు వారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇక్కడ 108 సూర్య నమస్కారాలు అయితే కాదు. ఆల్రెడీ మనం 22,000 మందితో అరకులో 108 రౌండ్లు సూర్య నమస్కారాలు 108 నిమిషాల్లో నిర్వహించడం ప్రపంచ రికార్డు ఈరోజు ఎంత వైబ్రేషన్ తీసుకొచ్చిందో మీ అందరికీ తెలుసు. అయితే ఈరోజు మాత్రం అత్యధికంగా గిరిజన విద్యార్థులు పాల్గొని 12 నుంచి 24 రౌండ్లు సూర్య నమస్కారాలు చేస్తారు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ మేరకు మా గౌరవ కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ గారు ఇతర ఉన్నతాధికారులు అందరూ సమన్వయంతో 520 బస్సుల పైన ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఆశ్రమ గురుకుల పాఠశాల నుంచి కూడా విద్యార్థుల్ని ఇక్కడికి ఇప్పుడు ప్రయాణం మొదలైంది. చక్కగా భోజన వసతులు కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళ స్టేయింగ్కి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అధికారులందరూ కూడా. ఈరోజు జరగబోయే ఈ రికార్డుతో మా గిరిజన విద్యార్థులను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రధాని వారికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రికార్డుతో ఈ చైతన్యంతో యోగ భారత్ వస్తుందని మేము అందరం ఆశిస్తున్నాం. యోగ భారత్ చక్కటి వేడుకగా నిర్వహించే స్థాయికి తీసుకువెళ్తామనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు పతంజలి శ్రీనివాస్. అలాగే 25,000 మంది గిరిజన విద్యార్థులు చాలా చక్కగా ప్రోటోకాల్ ప్రకారం యోగాసనాలు వేయడానికి అన్ని ఏర్పాట్లను చేసినట్టుగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.